హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మ్యాన్ ఆన్ ఫైర్' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. ఈ సిరీస్‌లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మొన్న స్ట్రైక్ వల్ల మన ఛానల్ రీచ్ మొత్తం పడిపోయింది గైస్. కొంచెం లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇందులో జాన్ క్రీసీ అనే ఒక స్టోరీ చూపిస్తారు. అతను పాస్ట్‌లో సోల్జర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రిటైర్ అయ్యి ప్రెజెంట్ సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. సో ఒకరోజు తన ఫ్రెండ్ తనని తన ఇంటికి తీసుకెళ్తాడు. బట్ అక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్‌లో తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతారు గైస్. తన డాటర్ మాత్రమే బ్రతుకుంటుంది. సో నెక్స్ట్ మన జాన్ తన ఫ్రెండ్ డాటర్‌ని సేఫ్‌గా ఉంచి, తన ఫ్రెండ్ ఫ్యామిలీని ఏసేసిన వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఇట్ వాస్ జస్ట్ ఓకే సిరీస్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ ఈ స్టోరీ కొత్తదేమీ కాదు మామ. ఇలాంటి స్టోరీ మనం ఎన్నెన్నో మూవీస్‌లో, సిరీస్‌లో ఆల్రెడీ చూసేసాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సేమ్ స్టోరీతో, సేమ్ టైటిల్‌తో 2004లోనే హాలీవుడ్‌లోనే ఒక మూవీ వచ్చింది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. అదే స్టోరీని ఎలాబరేట్ చేసి కొత్త క్యాస్టింగ్‌తో ఈ సిరీస్ తీశారు. సో స్టోరీ వైస్ ఈ సిరీస్ మనకి కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు. అయితే ఈ సిరీస్‌లో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇందులో క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చాలా బాగుంటుంది గైస్. సిరీస్ స్టార్టింగ్ నుంచి జాన్ క్రీసీ క్యారెక్టర్‌తో మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. అండ్ ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌ని కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేశారు. చూస్తున్నప్పుడు సూపర్ హై ఫీలింగ్ రాకపోయినా రియలిస్టిక్‌గా ఉంది కదా అనిపిస్తుంది. అంటే ఓవర్ ద టాప్ యాక్షన్ కాకుండా రియల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంటాయి గైస్. లొకేషన్స్ కానీ, విజువల్స్ కానీ ఇవన్నీ ఈ సిరీస్‌లో మెయిన్ పాజిటివ్స్. నెగెటివ్స్, ఈ సిరీస్ స్టార్టింగ్ మంచిగా ఎంగేజింగ్‌గా స్టార్ట్ అవుతుంది గానీ, ఎపిసోడ్ 2, 3, 4లో స్టోరీ చాలా స్లోగా, మరి టూ మచ్ లాగ్ అనే ఫీలింగ్ కలిగింది. యాక్షన్ ఉంది. యాక్షన్‌ని మనం ఎంజాయ్ కూడా చేస్తాం కానీ, డ్రామా అయితే చాలా స్లోగా, బోరింగ్ అనిపించింది. ఇఫ్ మీరు ఈ సిరీస్‌ని జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే చూడాలనుకుంటే, లిటిల్ బిట్ ఈ సిరీస్ మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు. లేదు నేను మంచి స్టోరీ ఉన్న కాంటెంటే చూస్తాననుకుంటే, త్రూ ఔట్ ఎంగేజింగ్‌గా ఉండాలనుకుంటే, ఇది మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా ఈ సిరీస్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ రొటీన్ సిరీస్ విచ్ ఆఫర్స్ జస్ట్ ఎ ఫ్యూ గుడ్ మూమెంట్స్. సో ఇది గైస్ 'మ్యాన్ ఆన్ ఫైర్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.